ఇక ఎవరికైనా సరే దీని మీద అంటే వీరు ఇచ్చిన పెనాల్టీకి సంబంధించి కానీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా మ్యాజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఏదైనా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కావచ్చు, ఎనీ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్న అధికారి దగ్గర కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ అధికారి ఏ తీర్పు ఇస్తే ఆ మేరకు దీన్ని వేలం వేయటం కానీ రికవరీ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా దీని ఇంకా మరీ లోతుకు ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ రోజున ఎక్కడ కూడా మనం క్యాటిల్ పాయింట్స్ నిర్వహించిన దాఖలాలు కనపడవు, ఎక్కడ గ్రామ పంచాయతీలు కూడా ఇవి లేవు. ఎనిమల్ ట్రెస్పాస్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయి ఉన్నాయి. ఫెన్సింగ్లు పెరిగినాయి. ఇంతకుముందు ఎవరి భూమి కూడా చుట్టూ ఫెన్సింగ్ ఉండే సందర్భాలు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు ఫెన్సింగ్ అనేది మనం ఎప్పుడు చూసింది కూడా కాదు. ఈ మధ్య కాలంలో ఫెన్సింగ్ పెరిగింది. పశువుల వినియోగం వ్యవసాయంలో చాలా తగ్గిపోతూ వచ్చింది. మెకనైజేషన్ పెరిగింది. దుంతానికి ట్రాక్టర్ ఉంది, పంటలు కోయడానికి మెషిన్స్ వచ్చినాయి. రకరకాల వ్యవసాయ పనులన్నిటికీ కూడా ఈ రోజున మెషిన్స్ వచ్చేసిన తర్వాత ఈ పశువుల వినియోగం తగ్గుతూ వస్తుంది. కాబట్టి ట్రెస్పాస్ కూడా ఆ మేరకు తగ్గింది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాటిల్ ట్రెస్పాస్ కనుక జరిగితే 150 ఏళ్ల క్రితం వచ్చిన చట్టం ఈ రోజుకి అమల్లో ఉంది. ఆ చట్టం కింద పంచాయతీలకు అధికారాలు ఉన్నాయి, వారే నిర్వహిస్తారు. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ 150 ఏళ్ల కింద వచ్చిన చట్టం.